ఇప్పుడు మనం గురుగీత అని చెప్పుకుంటూ ఉన్నాం కదా. మొట్టమొదటి అధ్యాయంలో ఉన్నాం. ఒక 3-4 శ్లోకాలు ఏదో చెప్పుకున్నాం. ఆ తర్వాత శ్లోకం చూడండి. నమామి సద్గురుం శాంతం ప్రత్యక్షం శివరూపిణం శిరసా యోగపీఠస్థం ముక్తికామార్థసిద్ధిదం. సాధకుడికి కావలసినటువంటి ముక్తి, ఆ ముక్తిని నీకు ప్రసాదించేవాడు గురువు. అటువంటి గురువుని మనం నమస్కరించాలి అనే విషయాన్ని నిన్నటి రోజున మనం చెప్పుకున్నాం. ఇప్పుడు తర్వాత శ్లోకం చూడండి. ప్రాతశ్చరసి శుక్లాబ్జం ద్వినేత్రం ద్విభుజం గురుం వరాభయకరం శాంతం స్మరేత్ తన్నామపూర్వకం. ఉదయం పూటనే ఆ గురువును ధ్యానం చేయాలి అని చెప్తూ ఉన్నాడు. ఉదయం పూటనే ధ్యానం చేయాలి అంటే ఏమిటి? ఉదయం పూట నిద్ర లేవగానే ధ్యానం చేయాలా? లేకపోతే మనం పనులు అయిన తర్వాత గురుధ్యానంతో కార్యక్రమాలు మొదలుపెట్టాలా? పూజ చేసే సమయంలో ముందుగా గురువుని స్మరించాలా? ఏమిటి అసలు? గురువుని ఎప్పుడు ధ్యానం చేయాలి ఉదయం పూట అంటే, దీనికి వివరణ పరశురాముడు కల్పసూత్రాల్లో చెప్పాడు. ఉదయం పూట మంచం మీద నుంచి లేవగానే, నిద్ర లేవగానే నువ్వు మంచం మీద లేచి కూర్చుంటావు. ముందు నువ్వు నిద్ర లేవగానే లేచి కూర్చుంటావు. అలా కూర్చున్నటువంటి సమయంలో ముందుగా నీ బ్రహ్మరంధ్రం దగ్గర ఉన్నటువంటి ఆ గురుత్రయాన్ని ధ్యానం చేయాలి అని చెప్పాడు. అసలు నిద్ర లేవగానే నువ్వు బ్రహ్మరంధ్రం దగ్గర ఉన్నటువంటి ఆ గురుత్రయం, ఆ గురుస్వామి, గురుదేవుణ్ణి, ఆయన ధ్యానం చేయాలి. అది చేయవలసింది. అదే విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ప్రాతశ్చరసి శుక్లాబ్జ్యం. ఈ గురువు గారికి ఆయనకు ఉన్నటువంటి పాదం తెల్ల తామర పువ్వు పుష్పాన్ని ధరించినటువంటి వాడు, తెల్ల తామర పువ్వును ధరించినటువంటి వాడు. ద్వినేత్రం. గురువు ఎలాంటి వాడు అంటే 2 కళ్ళు కలిగినటువంటి వాడు. ద్విభుజం. 2 భుజములు కలిగినటువంటి వాడు అంటే 2 చేతులు కలిగినటువంటి వాడు. వరాభయకరం శాంతం. వరములు అనుగ్రహించేవాడు, వరద, వరములు ఇచ్చేవాడు. అభయకరం. వరద, అభయకరం. నీకు అభయాన్ని ప్రసాదించేవాడు. ఏం పర్వాలేదయ్యా, నేనున్నాను. ఇదేమో వరద ముద్ర, ఇది అభయముద్ర. 2 కూడా. అందుకే పరమాత్ముడు ఇలా ఉంటాడు. ఈ చేత్తోనేమో నీకు కావాల్సినవి ఇస్తూ ఉంటాడు, ఈ చేత్తో నీకు అభయ ప్రదానం చేస్తూ ఉంటాడు. వరద, అభయముద్రలు 2 కూడా కలిగినటువంటి వాడు. వరాభయకరం శాంతం. శాంతస్వరూపుడైనటువంటి వాడు. అటువంటి గురువుని స్మరేత్తన్నామ పూర్వకం. ఆయన్ని మనం ధ్యానం చేయాలి అని చెప్తూ ఉన్నది ఈ శ్లోకం. అంటే ఇక్కడ మీ గురువు గారిని నువ్వు ధ్యానం చేయాలన్నమాట. ప్రాతశ్చరసి శుక్లాబ్జం ద్వినేత్రం ద్విభుజం గురుం. ఆయన 2 కళ్ళు కలిగినటువంటి వాడు, 2 కాళ్ళు కలిగినటువంటి వాడు, 2 చేతులు కలిగినటువంటి వాడు. ఇక్కడ విచిత్రం ఏమంటే, గురువు సాక్షాత్తు దేవతా స్వరూపుడు అని గతంలో మనం చెప్పుకున్నాం. అయినప్పటికీ కూడా ఆ గురుడు
నీకు ఎలా అయితే 2 కాళ్ళు 2 చేతులు ఉన్నాయో అట్లాగే ఆ గురుడికి కూడా 2 కాళ్ళు 2 చేతులు ఉన్నాయి. నీకున్నటువంటి అవయవాలే ఆ గురువుకు కూడా ఉన్నాయి. నీకులాగానే ఆ గురువు గారు కూడా గాలి పీలుస్తూ ఉన్నాడు, నీళ్లు తాగుతూ ఉన్నాడు, ఆహారాన్ని తీసుకుంటూ ఉన్నాడు, నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అంటే నీకు మళ్ళీనే సంచరిస్తూ ఉన్నాడు. నువ్వు ఎలా అయితే మిగిలిన వాళ్ళతో సంచరిస్తూ ఉన్నావో, మిగిలిన వాళ్ళతో ప్రవర్తిస్తూ ఉన్నావో అలాగే ఉన్నాడు ఆ గురువు కూడా. నీ లక్షణాలే గురువుకు కూడా ఉన్నాయి. అంత మాత్రం చేత గురువుని నువ్వు చులకనగా చూడకూడదు అనే విషయం గతంలో మనం చెప్పుకున్నాం. గురువు నీతో పాటే ఉంటూ, నీతో పాటే తింటూ, నీతో పాటే తిరుగుతూ, నీ యొక్క కోరికలన్నీ తీర్చేవాడు. నీకు అందుబాటులో ఉండేటటువంటి భగవంతుడు. నీకు ఎప్పుడు ఏ రకమైన అనుమానం వచ్చినప్పటికీ, ఏ విధమైనటువంటి ఇబ్బంది వచ్చినప్పటికీ వెళ్ళిపోయి గురువుని ఆశ్రయించు. గురుదేవా, నాకు ఇట్లా అనుమానం వచ్చింది, నేను ఈ పని చేయొచ్చా చేయకూడదా? గురువుని అడుగు. ఓ గురువు గారు, నేను ఏదో ఒక విషయం మీద పారాయణ చేయదలుచుకున్నాను, ఒక మంత్రం పారాయణ చేయదలుచుకున్నాను, సాధ్యమైనంత త్వరగా నాకు ఫలితం రావాలి. త్వరగా ఫలితం రావాలి అంటే నువ్వు త్వరగా దాన్ని కొనుక్కోవాలి. ఎక్కడైనా ఒకటే ప్రిన్సిపల్ ఇక్కడ. నువ్వు ఏమిస్తున్నావు గురువు గారి దగ్గర నుంచి నీకేం కావాలి? ఓ పరమేశ్వర స్వరూపమా, కావవే వరద, సంరక్షించు భద్రాత్మక, నన్ను రక్షించవయ్యా నువ్వు కేక పెడుతూ ఉన్నావు. బాగానే ఉంది. నిన్ను ఎందుకు గాను రక్షించాలి? నువ్వు ఎవరిని రక్షించాలి? నువ్వు ఆ పరమేశ్వర స్వరూపం దగ్గరికి వెళ్ళేటందుకు ఏమైనా ప్రయత్నాలు అనేవి చేసావా? ఆయనకి నీకు కనెక్షన్ ఏమన్నా ఉందా? మరి నువ్వు ఎవరని చెప్పి గురువు గారిని నేను రక్షించాలి? ఇక్కడ ఒక చిన్న విచిత్రమైన విషయం చెప్తాను చూడండి. మా ఇంటి దగ్గరే ఒక అతను మా స్టూడెంట్ కూడా. తర్వాత అంతకుముందు కాలంలో చదువుకున్నాడు, డిగ్రీ అయిపోయింది. అతను ఏదో తండ్రి గారి యొక్క బిజినెస్ చేసుకుంటూ అట్లా ఇంట్లో ఉన్నాడు, వ్యాపారం చేస్తున్నాడు. ఒక రోజున అతడి యొక్క అక్క మా ఇంటికి వచ్చింది. ఆ సమయంలో మా ఇంట్లో విష్ణు సహస్రం పారాయణ జరుగుతూ ఉన్నది. సరే, ఇంటి నిండా జనం ఉన్నారు, విష్ణు సహస్రం పారాయణ చేస్తున్నారు. ఆ సమయంలో అమ్మాయి వచ్చింది. మాట్లాడారు, మీతో నేను 2 నిమిషాలు మాట్లాడాలి అంది. చెప్పమ్మా, ఏమిటి సంగతి అన్నాను. మా తమ్ముడికి ఒంట్లో బాగలేదండి. ఇప్పుడు 4 రోజులుగా మేము ఇబ్బంది పడుతూ ఉన్నాం. వాడికి ఏమాత్రమూ తగ్గటం లేదు, వాడు తిప్పుకోవటం లేదు. ఏంటమ్మా ప్రాబ్లం? న్యూరో ప్రాబ్లం అన్నారండి. గత 4 రోజుల నుంచి హాస్పిటల్లోనే ఉన్నాడు. రోజుకు 2,000 రూపాయలు హాస్పిటల్ బిల్లు కడుతున్నాం మేము. ఇప్పటికి 30 రోజులుగా 60,000 బిల్లు కట్టాం. ఇది చాలా కష్టమైపోతూ ఉన్నది. ఇప్పుడు నేనేం చేయాలమ్మా నీకు? నా వల్ల నీకేమవుతుంది? అలా కాదండి, మీరు గణపతి సచ్చిదానంద స్వామి వారి ఆశ్రమానికి ఆస్థాన విద్వాంసులు కదా, మీరు ఒక్క మాట చెప్తే మా తమ్ముడిని మేము స్వామివారి ఆశ్రమానికి తీసుకెళ్తాం. వారేమైనా మా తమ్ముడి యొక్క రోగాన్ని బాగు చేస్తారా? ఆ రోగం కుదురుస్తారా? ఇది అమ్మాయి అడిగినటువంటి ప్రశ్న. ఆయన అసలు ఇట్లా రోగాలు కుదురుస్తారు అని ఎవరు చెప్పారు తల్లి నీకు? లేదండి, మీరు వారి యొక్క జీవిత చరిత్ర చెప్పారు, మేము విన్నాం ఆ సీడీని.
మరి ఆయన చాలామందికి ఇట్లా రోగాలు తగ్గించారు అని కూడా చెప్పారు, ఉదాహరణలతో సహా చెప్పారు మీరు. కాబట్టి మేము మా తమ్ముడిని తీసుకెళ్తే అతన్ని కూడా ఏమైనా బాగు చేస్తారా, మా వాడు బాగుపడతాడా, ఇది మా చిన్న కోరిక. మీరేమైనా ఒకసారి ఆయనతో మాట్లాడి మా వాడిని అక్కడికి పంపించే ఏర్పాటు ఏమైనా చేస్తారా. ఇప్పుడు నాకు ఒక చిన్న అనుమానం, మీ తమ్ముడిని సరే ఏదో మాట్లాడదాం తీసుకెళ్తాం పోనీ అంతవరకు వెళ్ళాం అనుకోండి. ఇప్పుడు నీ తమ్ముడి యొక్క రోగాన్ని బాగు చేయవలసిన అవసరం, ఆ రోగం కుదర్చవలసిన అవసరం స్వామివారికి ఏముంది? ఆయన ఎందుకు గని చేయాలి? మీ తమ్ముడు రోగం ఎందుకు కుదర్చాలి? మీ వాడికి ఆరోగ్యం బాగున్నటువంటి రోజుల్లో ఎప్పుడైనా ఆ స్వామివారి పేరు మీ వాడు తలుచుకున్నాడా? ఆయన దగ్గరికి వెళ్ళక్కర్లేదు, కనీసం పేరైనా తలిచాడా? లేదండి. ఆయనకి మాకు ఎటువంటి సంబంధాలు లేవు. మరి ఎటువంటి సంబంధాలు లేనప్పుడు నీ రోగాన్ని ఆయన ఎందుకు కుదర్చాలి? ఎందుకు కుదురుస్తాడు? అదేంటండి, ఆయన స్వామీజీ కదా, అందరి యొక్క బాగోగులు ఆయన చూడాలి కదా. ఇదే పని ఏంటి? ఆయనకేం వేరే పని లేదా? అందరి యొక్క బాగోగులు చూస్తూ ఉండటమేనా ఆయన పని? ఆయన దగ్గరికి వెళ్ళినటువంటి వాళ్ళు, ఆయన శరణన్నటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ యొక్క బాగోగులు చూస్తాడు. అంతేగాని అందరి యొక్క బాగోగులు చూడటమేనా? దేశంలో ఇంతమంది ప్రజలు ఉన్నారు, వీళ్ళందరి బాగోగులు చూస్తూ ఉంటాడు ఆయన, ఇంకేం పని లేదా? అదే విషయం ఇక్కడ భగవంతుడు కూడా. భగవంతుడు ఏదో మన మధ్యలోనే తిరుగుతూ ఉన్నాడని, ఆయనకి వరద అభయ ముద్రలు రెండు చేతుల్లోనూ ఉన్నాయి కాబట్టి మేము వెళ్ళిపోతాం, మాకు అభయం ఇచ్చేస్తాడు. ఎందుకు ఇస్తాడు? అలా ఏమి ఇవ్వడు. ఆయన దగ్గరికి వెళ్ళాలి అంటే సరి అయినటువంటి మార్గాన్ని ఎంచుకుని నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళాలి, ముందు వెళ్ళి అడగాలి, అప్పుడు ఇస్తాడు. అంతే కదా. కౌరవ సభలో ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతూ ఉన్నది. భగవానుడికి తెలుసు, చూస్తూనే ఉన్నాడు, ఆయన సిద్ధంగా ఉన్నాడు. దీనికి ఒకవేళ ద్రౌపది గనక ఓ కృష్ణా నన్ను రక్షించు అని కేక పెడితే నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆవిడ యొక్క మానాన్ని రక్షిస్తాను, దానికి సిద్ధంగా ఉన్నాడు. దానికి తగ్గట్టుగానే ద్రౌపది ఏమీ చేయలేక ఓ కృష్ణ ముకుంద మురారి నన్ను రక్షించవయ్యా అని కేకపెట్టింది. వెంటనే పరమాత్ముడు అనన్య సామాన్యమైనటువంటి పని చేశాడు. అక్షయమైనటువంటి వస్త్రాలు ప్రసాదించాడు. దుశ్శాసనుడు ఎన్ని వస్త్రాలు వాడు ఆగేసినా మళ్ళీ ఆవిడ ఒంటి మీద వస్త్రాలు ఉంటూనే ఉన్నాయి. రక్షించాడు. కాబట్టి భగవానుడు రక్షిస్తాడా? రక్షిస్తాడు. ఎప్పుడు? ఇక్కడే చూడండి, మరి పాండవులు జోగం ఆడుతున్నారు, కౌరవుల తరఫున శకుని పాచికలు వేస్తున్నాడు, పాండవుల తరఫున ధర్మజుడు జోగం ఆడుతున్నాడు. ఇక్కడ ఏం జరిగింది? కౌరవులు వాళ్ళ తరఫున శకుని రంగాల్లోకి దింపారు కదా జోదం ఆడటానికి. మరి ధర్మరాజు కూడా బుద్ధి జ్ఞానం ఉండాలిగా. ఎప్పుడైతే అక్కడ ఒక మోసం జరుగుతుంది అనే విషయం ఆయనకి తెలిసిందో, ఆయనకి తెలుసు శకుని పాచికలు వేయటంలో నిష్ణాతుడు, ఏదో మోసం జరుగుతుంది అనే విషయం ఆయనకి తెలుసు. మరి తెలిసినప్పుడు వెంటనే నేను కాదయ్యా, నా తరఫున కూడా కృష్ణుడు ఆడతాడు అని ఎందుకు చెప్పలా? నేనాన్ను, నే వేయిన పాచికలు, నీ తరఫున శకుని మామ ఎలా అయితే వేస్తాడో నా తరఫున కూడా
శ్రీకృష్ణ పరమాత్ముడు వేస్తాడు. అందుకని ఓ కృష్ణారా నువ్వు వాడు అని ఎందుకు అనలేదు. కాబట్టే కృష్ణుడు రాలేదు. ఆ తర్వాత ఉద్ధవుడు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్తాడు కృష్ణుడు. ఉద్ధవుడు అడుగుతాడు, ఓ పరమాత్మ, నువ్వు ఆ రోజున ధర్మరాజుని ఎందుకు రక్షించలేదయ్యా? నువ్వే కనుక జోగవాడు ఉంటే పాండవులు ఓడిపోయేవాడు కాదు కదా, మరి నువ్వు ఎందుకు ఆడలేదు అంటే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు సమాధానం చెప్పాడు, ఓ ఉద్ధవ, నేను అక్కడే ఉన్నానయ్యా, పాండవులు నన్ను పిలవలేదు. నేను అక్కడే ఉన్నా. సభా ప్రాంగణం యొక్క వాకిలి ద్వారంలో, ఆ ద్వారం దగ్గర నేను కాపలా నుంచున్నా. ధర్మజుడు ఏమైనా ఒక్క మాట నోరు తెరిచి కృష్ణ నువ్వు రా అని అంటాడేమో అని నేను నుంచున్నా. అనలేదు. ధర్మరాజును పిలవలేదు కాబట్టి నేను లోపలికి వెళ్ళలేదు. వెళదామనే కోరిక నాకుంది, పాండవుల్ని రక్షిద్దామనే కోరిక నాకుంది, అయినా కూడా నేను వెళ్ళలేదు. ఎందుకనంటే వాళ్ళు నన్ను పిలవలేదు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమంటే, భగవంతుడైనా సరే మనల్ని రక్షించాలి అంటే మనం ఆ భగవంతుడిని పట్టుకోవాలి. ఆ భగవంతుడి యొక్క భక్తి అని మనకు ఉండాలి. భగవంతుడి మీద భక్తి అనేది ఉండాలి మనకి. గతంలోనే ఆ భగవంతుడికి మనకి సన్నిహితమైనటువంటి సంబంధాలు అనేవి ఉండాలి. నువ్వు ప్రతిరోజు ఏదో జపం చేయటం, తపస్సు చేయటం, హోమాలు చేయటం, ఆ భగవంతుడికి దగ్గర కావటం, ఇలాంటివేవో కొన్ని పనులు నువ్వు చేయాలి. అలా చేస్తున్నటువంటి భక్తుడు, ఆ భక్తుడు కనుక ఒక్కసారి ఓ పరమాత్మ నాకు ఇబ్బంది జరుగుతోందయ్యా, నాకు నష్టం జరుగుతోంది, నన్ను హింస పెట్టేస్తున్నారు, నన్ను రక్షించు అని నువ్వు కనుక గొంతెత్తి ఒక్క మాట మాట్లాడితే, ఒక్క పిలుపు పిలిస్తే వెంటనే పరిగెత్తుకొస్తాడు. నీ యొక్క కోరిక అనేది తీరుస్తాడు, నీకు అభయ ప్రదానం చేస్తాడు, నిన్ను ఆ కష్టాల్లోంచి బయటపడేస్తాడు. పడేస్తాడా? తప్పకుండా పడేస్తాడు. ఇందులో అనుమానం లేదు. నేనున్నాను, ప్రత్యక్షమైనటువంటి సాక్షిని. గత కాలంలో జరిగిపోయినటువంటి కాలంలో 2-3 పరిస్థితుల్లో నేను చాలా ఇరుకుని పడ్డాను. అవి స్వయంకృతం కానీ పరాకృతం కానీ ఎలా ఏమైనా అవని ఇబ్బంది వచ్చింది. నాకే చాలా ఇబ్బంది వచ్చింది. నేను ఇందులో మునిగిపోయాను అన్నటువంటి ఇబ్బంది వచ్చింది నాకు. ఆ సమయంలో అక్కడి దాకా వెళ్ళి, అంటే ఆ కొండ యొక్క అంచు దాకా వెళ్ళి కింద పడిపోతున్నాను అనే సమయంలో చొక్కా పట్టుకుని వెనక్కి లాక్కొచ్చాడు భగవంతుడు. మామూలుగా తిరగగలిగాను మళ్ళీ. ఇది నా వల్ల జరిగేది కాదు, భగవంతుడి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు గుర్తించండి. భగవంతుడు వచ్చి రక్షిస్తాడా అంటే తప్పనిసరిగా రక్షిస్తాడు. మీకు ఏ రకమైనటువంటి అనుమానం కూడా లేదు. అందుకే నీకు మళ్ళీనే భగవంతుడు ఇక్కడ 2 కాళ్ళు ఉన్నాయి, 2 చేతులు ఉన్నాయి, 2 కళ్ళు ఉన్నాయి, ముక్కు ఉంది, నోరు ఉంది, నువ్వు తిన్నట్టే ఆహారం తీసుకుంటున్నాడు, నీకు మళ్ళీనే గాలి పీలుస్తున్నాడు, నువ్వు పుట్టినట్టే ఆయన కూడా జన్మించాడు, నువ్వు మరణించినట్టే ఆయన కూడా మరణిస్తున్నాడు, నువ్వు పడ్డట్టే, ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం, నువ్వు భరించినట్టే, నువ్వు పడ్డట్టే ఆయన కూడా కష్టాలు దుఃఖాలు ఇవన్నీ కూడా భరించాడు అని నువ్వు భావన చేస్తున్నావు. నీకు భగవంతుడికి ఇక్కడ ఓ తేడా ఉంది. ఆయనే గురువు. ఇక్కడ ఆ గురువుకి నీకు ఓ తేడా ఉంది. ఏమిటి అంటే, నీకు ఏదైనా ఒక కష్టం కనుక వచ్చినట్లయితే ఆ కష్టంలో మునిగిపోతావు, అందులో నుంచి నువ్వు బయటికి రావు. ఎందుకంటే విపరీతమైనటువంటి దుఃఖంతో
నువ్వు అలా బాధపడుతూ ఉంటావు. ఆ దుఃఖం నుంచి బయటికి రావడం నీ వల్ల కాదు, నీకు తెలియదు, నీ చేత కాదు. అదే గురువు కనుక అయినట్లయితే, గురువు కష్టం ఉండదా? ఉంటుంది. గురువు కనుక అయినట్లయితే చాలా తేలిగ్గా బయటపడతాడు. ఇప్పుడు మీకు ఇక్కడ ఇంకో చిన్న ఉదాహరణ. సాందీపుడు. సాందీపుడు ఎవరు? కృష్ణుడికి గురువు గారు. కృష్ణుడికి విద్యాబుద్ధులు నేర్పించినటువంటి మహర్షి ఆయన సాందీపుడు. ఒకసారి సాందీపుడి యొక్క కుమారుడు ఆయన భార్యా బిడ్డలతో స్నానానికి వెళ్ళాడు నదిలో. అక్కడ ఆ కుమారుడిని కాస్త ఎవరో ఎత్తుకుపోయారు. ఏమైపోయాడో తెలియదు. నదిలో మునిగిపోయాడో చచ్చిపోయాడో అసలు ఉన్నాడో లేదో కూడా సాందీపుడికి తెలియదు. ఆ సమయంలో దిశలా వెతికాడు, ఎక్కడా దొరకలేదు. ఇక చేయగలిగింది లేక ఏడ్చుకుంటూ ఇంటికి తిరిగి వచ్చాడు. కాలం గడిచిపోయింది, చాలా కాలం గడిచిపోయింది. కృష్ణుడు పెద్దవాడయ్యాడు. అప్పుడు వసుదేవుడు కృష్ణుడిని తీసుకెళ్ళి సాందీపుడి దగ్గర విద్య నేర్పించమని పెట్టాడు. సరే, సాందీపుడి దగ్గర అన్ని రకాలైనటువంటి విద్యలు నేర్చేసుకున్నాడు కృష్ణుడు, బలరాముడు ఇద్దరు కూడా. గురుదక్షిణ ఇవ్వాలి, ఇచ్చి బయటికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఈ గురుదక్షిణ ఇవ్వాలి అంటే బలరామకృష్ణులు ఇద్దరు కూడా గురువుగారి దగ్గరికి వెళ్ళి అడిగారు, ఓ గురుదేవా, మీకు దక్షిణగా ఏమన్నారు చెప్పండి అన్నాడు. అప్పుడు సాందీపుడు ఒక్క క్షణం ఆలోచించి, కృష్ణ, నాకు ఒక నష్టం జరిగిపోయిందయ్యా. గతంలో నేను నదీ స్థానానికి వెళ్ళినప్పుడు నా కుమారుణ్ణి ఎవరో ఎత్తుకెళ్ళిపోయారో, ఆవిడ ఎక్కడున్నాడో తెలియదు, జీవించి ఉన్నాడో మరణించాడో కూడా తెలియదు. నువ్వు నాకు గురుదక్షిణ ఇస్తానంటున్నావు కాబట్టి నా కుమారుణ్ణి నాకు తెచ్చిపెట్టు అని అడిగాడు. గురువుగారు ఈ గురుదక్షిణ శిష్యుల్ని ఏదో ఒకటి అడిగేస్తారు అని కాదు, వాళ్ళ తాహతకు తగినట్టుదే అడుగుతారు. ఆ పని అంటే తన కుమారుణ్ణి తేగల పని బలరామకృష్ణులు వీళ్ళే చేయగలుగుతారు, అందుకని వీళ్ళనే అడిగాడు. సరేను అన్నారు. వీళ్ళిద్దరూ బయలుదేరారు, యమలోకానికి వెళ్ళారు. యమలోకంలో లేని వాళ్ళు మృత్యుదేవత దగ్గర ఉన్నాడు అని చెప్పాడు యముడు. మృత్యుదేవత దగ్గరికి వెళ్ళారు. ఆ మృత్యుదేవత దగ్గర కూడా లేరు. చివరికి పంచజనుల దగ్గర ఉన్నారు వాళ్ళు. పంచజనులు వాళ్ళ దగ్గర ఉన్నారు ఈ పిల్లవాడు. సరే, వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళని సంహరించి అప్పుడు ఆ పిల్లవాడిని మెంట పెట్టుకుని గురువు దగ్గరికి వచ్చి ఆ గురువుకి అప్పగించాడు. కాబట్టి ఇక్కడ మనం ఆ గురువు మన కోరిక తీరుస్తాడా అని అంటే తప్పకుండా తీరుస్తాడు. భగవంతుడు కోరిక తీరుస్తాడు. కృష్ణుడికి కావలసినటువంటి అన్ని రకాలైన విద్యలు నేర్పించాడు సాందీపుడు. సాందీపుడికి కావలసినటువంటి తన కుమారుణ్ణి తీసుకొచ్చి ఇచ్చాడు కృష్ణుడు. చూడండి, వాళ్ళిద్దరికీ ఆ సంబంధము అనేది బాగుంది. గురు శిష్యుల సంబంధం అనేది ఎక్కువగా ఉంది. అట్లాగే ఇక్కడ మనం కూడా గురువు గారు ఉన్నారు. ఆ గురువుగారు మనతో పాటే ఉన్నాడు, మనతో పాటే తింటున్నాడు, తిరుగుతున్నాడు. కాబట్టి ఈయన ఎక్కువేంటి, నా తక్కువేంటి? ఆయన ఏవో ఎక్స్ట్రా పనులు చేస్తాట, నేను చేయలేనా? ఆయన చేసే పనులని నేను చేయగలను కదా. ఆయనకు మళ్ళీ నేను పెళ్లి చేసుకోగలను, నేను పిల్లల్ని కనగలను. మరి ఇంకేంటి? కేవలం ఇదే కాదు జీవితం అంటే గుర్తించండి. నువ్వు వివాహం చేసుకున్నావా, పిల్లల్ని కన్నావా, ఇది కాదు జీవితం అంటే. పంది కూడా చేస్తుంది ఆ పని. అంతచేత పంది అది నీ గురుస్థానంలో ఉండలేదు, లేకపోతే నువ్వు కాలేదు. ఇక్కడ గురువు గారికి కొంత గొప్పతనము అనేది ఉంది.
వరద అభయ ముద్రలు ధరించినటువంటి వాడు, నీకు కావలసినవి ప్రసాదించేవాడు, నీకు శత్రువుల నుంచి అభయాన్ని ప్రసాదించేవాడు. అటువంటి లక్షణాలు కలిగినటువంటి వాడు ఈ గురువు. కాబట్టి ఇక్కడ ఈ గురువు వరాభయకరం, వరద అభయం, ఈ రెండు రకాలైనటువంటి కోరికలు కూడా తీర్చేటటువంటి వాడు. శాంతం, పరమశాంత స్వరూపుడు, పరమమైన శాంత స్వరూపుడు. నువ్వు ఏమన్నా కూడా ఏ మాత్రము కోపగించనటువంటి వాడు. అలా అని ఆయన నెత్తినెక్కి డ్యాన్సులు చేస్తానండి, అయినా ఆయన భరించాలి కదా, కోపం తెచ్చుకోకూడదు కదా అని అడగద్దు. అలా ఉండదు. మీ ఇద్దరి మధ్యన, గురు శిష్యుల మధ్యన సత్సంబంధాలు కనుక ఉన్నట్లయితే, ప్రేమపూర్వకమైనటువంటి సంబంధాలు కనుక ఉన్నట్లయితే నిన్నే ఆయన నెత్తిన పెట్టుకుంటాడు. నువ్వు ఏం చేసినా భరిస్తాడు. అలా లేకుండా నువ్వు ఆయన నెత్తినెక్కి డ్యాన్సులు చేయాలి అంటే, ఆయన ఏదో డామినేట్ చేసేయాలి అని, లేకపోతే ఆయన్ని నీచంగా చూడటం, ఇటువంటి పనులు కనుక చేసినట్లయితే నీకు దాంతో నీ యొక్క చాప్టర్ అనేది క్లోజ్ అయిపోతుంది. నీ ఫైల్ కాస్త క్లోజ్ చేసేస్తారు. కాబట్టి అలాంటి పనులు ఎప్పుడు చేయొద్దు. ఆయన శాంత స్వభావుడు అంటే ఎంతవరకు శాంతంగా ఉండాలో అంతవరకే శాంతంగా ఉంటాడు. నువ్వు హద్దులు కనుక మీరినట్లయితే విపరీతమైనటువంటి కోపంతో నిన్ను మార్చడానికి ప్రయత్నిస్తాడు. నేను శిక్షించడం కాదు, మార్చడానికి ప్రయత్నిస్తాడు. అందుకే చూడండి, రాక్షసుడితో యుద్ధం చేస్తున్నప్పుడు ముందుగా రాక్షసుడిని సంహరించడు, ఆయన చుట్టూ ఉన్న పరివారాన్ని సంహరిస్తాడు. రావణ బ్రహ్మతో యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు శ్రీరామచంద్రుడు ఏం చేశాడు? ఆయన చుట్టూ ఉన్నటువంటి పరివారాన్ని, ఆయన సేనాధిపతుల్ని సంహరించాడు, మంత్రుల్ని సంహరించాడు, సైన్యాన్ని సంహరించాడు, ఆయన్ని ఏకాకి చేశాడు. ఎందుకు? రావణ బ్రహ్మలో పరివర్తన రావాలి, అది ఆయన కోరిక. చివరకు కూడా చెప్పాడు, ఓ రాజా, ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు, సీతను తీసుకొచ్చి మాకు అప్పగించు. నువ్వు తప్పు చేశాను అని ఒప్పుకో, మళ్ళీ లంకానగరాన్ని నువ్వే రాజువి, మాకేం అభ్యంతరం లేదు. నువ్వు తప్పు చేశాను అని ఒప్పుకో, నువ్వు చేయకూడనటువంటి తప్పు చేశావు అన్నాడు. నేను ఒప్పుకోను అన్నాడు. రావణ బ్రహ్మ మొండివాడు, మూర్ఖుడు, చదువుకున్నటువంటి మూర్ఖుడు, అన్నీ తెలిసినటువంటి మూర్ఖుడు, వేదాంగాలు చదివినటువంటి వాడు. రావణ బ్రహ్మ సామాన్యుడు కాదు, యజుర్వేదానికి భాష్యం రాశాడు, చాలా గొప్పవాడు. అయినప్పటికీ మూర్ఖత్వం అనేది ఎక్కువ ఉంది. దాంతో నేను ఒప్పుకోను అన్నాడు. నేను సీతను తీసుకొచ్చి మీకు అప్పగించను, నేను తప్పు చేశాను, నువ్వు ఒప్పుకోను అన్నాడు. చివరికి చేసేది లేక ఆయన్ని సంహరించడం జరిగింది. అలాగే శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా అంతే. చుట్టుపక్కల ఉన్నటువంటి పరివారాన్ని అంతటినీ చంపి, మహాభారత యుద్ధంలో కూడా చూడండి, ముందుగా దుర్యోధనుని చంపలా, ఆఖరి రోజున దుర్యోధనుని చంపారు. అంతవరకు దుర్యోధనుడు జీవించే ఉన్నాడు. ఆయన చుట్టూ ఉన్నటువంటి పరివారం ఒక్కొక్కళ్ళనే ఆయన ఎవరైతే తనకి ఫుల్గా సపోర్ట్ ఇస్తారు అని అనుకున్నాడో, వీరాది వీరులు, సూరాది సూరులు అని ఎవరినైతే నమ్మాడో వాళ్ళందరినీ ఒక్కొక్కళ్ళనే తీసేసుకుంటూ వచ్చాడు.
భీష్ముడిని చంపేశాడు, ద్రోణుడిని చంపేశాడు. వాళ్ళిద్దరే అసలు ఆ యుద్ధంలో మహాయోధులు, ఎదురు లేనటువంటి యోధులు. వాళ్ళిద్దరిని చంపేశాడు. ఆ తర్వాత రోజుల్లో కర్ణుని చంపేశాడు. ఆ కర్ణుడి మీదే ఆయన ఆధారపడి ఉన్నాడు. ఆ కర్ణుని చంపేశాడు. ఆయన సోదరుడు దుశ్శాసనుడిని చంపేశాడు. 100 మంది సోదరుల్ని మొత్తాన్ని చంపారేశాడు. చివరిలో కూడా అడిగారు, సుయోధన వచ్చి సంధి చేసుకో, మేము అడిగినటువంటి 5 ఊళ్ళు మాకు ఇచ్చేయి చాలు, మా రాజ్యభాగం మాకు ఇచ్చేయి, నీ రాజ్యం మాకు అక్కర్లా, నువ్వే ఎదుర్కో అన్నారు. వెళ్ళలేదు, మూర్ఖుడు. అందుకే చివరికి అతన్ని కూడా చంపాల్సి వచ్చింది. కాబట్టి భగవంతుడు వరద, అభయ ఈ 2 కూడా ఇచ్చేవాడు, పరమ శాంత స్వరూపుడు. మరి తన్నామపూర్వకం ఆ మహానుభావుడిని, ఆ పరమేశ్వర స్వరూపాన్ని, ఆయన పేరుని తలుచుకుని నమస్కారం చెప్పాలి అన్నారు. ప్రాతశ్చరసి శుక్లాబ్జం ద్వినేత్రం ద్విభుజం గురుం వరాభయకరం శాంతం స్మరేత్ తన్నామపూర్వకం. ఆ గురువుని పేరు పెట్టి ఫలానా గురువు అని చెప్పి నువ్వు ఆయనకి నమస్కారం చేయాలి. సరే, ఇప్పుడు ఎలా? గురుత్రయాన్ని నమస్కరించాలి. ఉదయం పూట నువ్వు లేవంగానే స్వగురు, పరమగురు, పరమేష్ఠ గురు ముగ్గురిని కూడా నువ్వు తలుచుకొని నమస్కారం పెట్టుకొని నువ్వు మంచం నుంచి లేవాలి. మంచం నుంచి కిందికి దిగేటప్పుడు లేచి కూర్చుని ఆత్మస్వగురు పరమానందనాథ శ్రీపాదుకాం పూజయామి, ఆత్మత్ పరమగురు విరజానందనాథ శ్రీపాదుకాం పూజయామి, ఆత్మత్ పరమేష్ఠ గురు సదానందనాథ శ్రీపాదుకాం పూజయామి. వారు బ్రహ్మరంధ్రంలో ఉన్నారు కాబట్టి బ్రహ్మరంధ్రంలో ఇలా నువ్వు చేయబెట్టుకుని ఆ గురుత్రయాన్ని స్మరించి వాళ్ళందరికీ కూడా నమస్కారం చేసి అప్పుడు నువ్వు మంచం దిగాలి. అది ఇక్కడ చెప్తూ ఉన్నటువంటిది. ఈ శ్లోకంలో ఆ గురుత్రయాన్ని వీళ్ళందరూ ఎవరు అంటే సద్గురువులు. నీ గురువు అంటే నీకు స్వగురువు, పరమగురువు, పరమేష్ఠ గురువు ముగ్గురు కూడా సద్గురువులు అని చెప్తూ ఉన్నాడు. అటువంటి సద్గురువుల్ని నువ్వు ధ్యానం చేయాలి అని చెప్తూ ఉన్నాడు ఈ శ్లోకంలో.